లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ సేకరించిన 1 కోటి సంతకాలు లోక్ భవన్ కు చేరాయి. సంతకాల పత్రాలతో ఉన్న ప్రత్యేక వాహనాలకు ఉదయం జెండా ఊపి పంపించారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం పంతం వీడాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తాము ఆందోళన ఉధృతం చేస్తారంటున్న అంబటి రాంబాబుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి వ్యవహారం పైన 1 కోటి సంతకాల పైగా సేకరించినటువంటి సంతకాలు గవర్నర్ బంగ్లా చేరుకున్నాయి. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పీపీపీ విధానం ద్వారా రోడ్లు నిర్మించాము, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతాయని చెప్తున్నారు. ఎలా చూడాలి? అదే రోడ్లతోనూ విమానాశ్రయాలతోనూ పోలుస్తున్నాడు ఎవరు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, 40 సంవత్సరాలు ఇంకా పైన విజను లేకపోతే ఇండస్ట్రీ ఉన్నటువంటి రోడ్లు టోల్ కట్టొద్దా చెప్పండి? రోడ్లు నాకు ఇచ్చారండి, వేస్తే టోల్ కట్టొద్దా? విమానాశ్రయంలో టికెట్ చూసారా? మీరు వెళ్తారో లేదో, మేము ధనవంతులు వెళ్తాం తప్ప విమానాల్లో సామాన్యులు వెళ్ళదు కదా. దానిలో విమాన ఛార్జీలు ఉంటాయి, ఉండవా? ప్రత్యేకంగా టికెట్ మీద అంటే వాటితో పోల్చడంతోనే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారి పీపీపీ విధానం వల్ల. సామాన్యుడికి వైద్యం ఉచితంగా అందాలని భావించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప ఇలా సామాన్యుడికి టోల్ గేట్లలాగాను విమానాశ్రమాలలాగాను పెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దాన్ని ప్రజలకు అర్థమయ్యేది చెప్పేశాడు, దానిలో అనుమానం లేదు. విమానాశ్రమాలు టోల్ రోడ్లలాగానే ఉంటాయి ఈ మెడికల్ కళాశాలని. అంటే మెడికల్ కళాశాలలో ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి ఇస్తే డొనేషన్ లేకుండా సీట్ ఇస్తాడా? వైద్యం డబ్బులు లేకుండా వైద్యం చేస్తాడా? ఫ్రీగా వైద్యం చేస్తాడా? చెప్పండి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ కళాశాలను అమ్ముకొని కిక్ బ్యాక్స్ తీసుకొని కొడుకుని మరింత ధనవంతుడు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆశతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దానికి నిదర్శనం 1 కోటి సంతకాలంటే 1,04,00,000 సంతకాలను మేము సేకరించగలిగాం. ఇది చిన్న విషయం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో ప్రజలు సంతకాలు చేశారు. సంతకము, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ ఉన్నాయి. అంత అద్భుతంగా, అంత ట్రాన్స్పరెంట్గా మేము తయారు చేస్తే ఇవి ట్రాన్స్పరెన్స్ కాదు, గాడిది గుడ్డ అని ఏదో డొంక మాటలు చెప్పుకుంటే కాదు. ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, తీసుకుని పేద ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేయండి. దట్ ఈజ్ అవర్ డిమాండ్. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది కాబట్టి సిబ్బందికి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయి, ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఓపీలకు కూడా ప్రత్యేకమైనటువంటి సేవలు ఉంటాయని కూడా చెల్లి దొంగ మాటలు. అసలు ప్రభుత్వం జీతాలు చెల్లించాల్సిన అవసరం ఏంటి? 2 సంవత్సరాలు ప్రభుత్వమే జీతాలు చెల్లించిందంట మొత్తం స్టాఫ్కి. పైగా ఎకరం 100 రూపాయలు అంట లీజు, 33 సంవత్సరాలంట. ఏంటి దోపిడీ కాదు ఇది? ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంకా ఏంటి అసలు ఒకటే సింపుల్ బ్రదర్, టోల్ అది రోడ్లు పీపీపీ విధానంలో చేసుకునేవాడు, విమానాలు పీపీపీ విధానంలో చేసేవాళ్ళు లాభాలు లేకుండా వస్తారా? ప్రయాణికుల మీద భారం పడకుండా చేస్తారా? ఇదే అంతే. ప్రైవేటు పరమైనప్పుడు ఆ ప్రైవేటు యాజమాన్యం ఖచ్చితంగా వైద్యం కోసం వచ్చిన పేద ప్రజల మీద పన్నుల భారం వేస్తారు, అది ఆర్థిక భారం వేస్తారు. అది తప్పు అని మేము చెప్తున్నాం. దాన్ని కాదని ఏదేదో చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. పార్లమెంటరీ కమిటీ కూడా వాళ్ళకి రికమెండ్ చేసిన తప్పుడు విధానాలను ప్రకటిస్తున్నారు. తప్పది, ఇది అన్యాయం. పీపీపీ విధానాన్ని వెంటనే వీడాలి. వీడకపోతే నష్టపోతాడు చంద్రబాబు, దానిలో సందేహం లేదు. ఇలాంటి ఆందోళనకు భయపడేది లేదు, ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎక్కడికి వేసేటువంటి అవకాశం లేదని కూడా బాబు గారు చెప్పారు. ఆందోళనకు భయపడకపోతే ముందుకెళ్తే వెళ్ళి మహాసముద్రంలో కలుగుతాడు అంతే. శ్రీమద్ రమారమణ గోవిందో. ఆందోళన వచ్చినప్పుడు, ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు గౌరవించకపోతే వెళ్ళి నడి సముద్రంలో దూకుతాడు, గంగపాలు అవుతాడు 3.5 సంవత్సరాల తర్వాత. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి జరిగినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం వెనకడుగు వేసేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో 3.5 సంవత్సరాల తర్వాత ప్రజా తీర్పు ద్వారానే ఈ ఆందోళనకు సంబంధించినటువంటి వరకు కూడా సమాధానం ఉంటుంది కూడా అంబటి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.